హై వ్యూవర్స్, ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి అసలు ఆ భూములు ఫారెస్ట్ భూములా, లేదంటే డీమ్డ్ ఫారెస్ట్ భూములా, లేక నార్మల్ భూములా, అండ్ నిజంగానే అక్కడ నెమళ్ళు, తర్వాత వచ్చేసి రాక్ పైథాన్లు, మచ్చల జింకలు, తర్వాత వచ్చేసి ఏమింటే అవి ఇంకా రకరకాల వన్యప్రాణులు ఇవన్నీ ఉన్నాయా, అసలు ఏంటి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. నేను క్యాటరీస్ ఎస్పీ ఛానల్లో ఐ థింక్ నిన్న మార్నింగ్ పెట్టినట్టున్నా. ఆ పెట్టినప్పుడు ఆ ఫస్ట్ పిక్ ఏదైతే మొత్తం వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, దానికి నేను చాలా స్పష్టంగా ఇంట్రడక్షన్ ఇచ్చున్నాను. అది గ్రాఫిక్స్ అండి, బట్ అక్కడ చెట్లు ఏవైతే కొట్టేటైతే నాకు నచ్చటం లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని ఏమని నా దానిలో ఆయనతో రిక్వెస్ట్ చేశానంటే, సార్ మొత్తం 400 ఎకరాలు అంటున్నారు కదా, సరే ఫారెస్ట్ కాదని అనుకుందాం, బట్ మొత్తం చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అదైతే నిజం. అరే మన ఇంటి పక్కన ఉన్నటువంటి 4 చెట్లు ఉంటేనే ఆడ ఏ ఓటు ఉంటూనే ఉంటాయా. సో అక్కడ ఏకంగా 400 ఎకరాలు సార్, పని చేయండి, 100 ఎకరాల్లో 10 ఎకరాలు తీసుకోండి, 90 ఎకరాలు వదిలేసేయండి, అలా 400 ఎకరాలు సార్, 40 ఎకరాలు, సో బ్రహ్మాండంగా మీకు ఉంటుంది సార్ అంటే చెప్పుకుంటూ వచ్చా. ఆ తర్వాత క్రాస్ చెక్ చేశా, అసలు ఈ భూములు ఫారెస్టా కాదా అంటే 2004 ఫిబ్రవరిలో, అంటే 2004 ఏప్రిల్లో ఎన్నికలు, 2004 ఏప్రిల్ ఎన్నికలు, మే 12 రిజల్ట్, మే 14 వాడు సీఎం ప్రమాణ స్వీకారం. ఓకే రైట్. మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 ఆ సమయంలో అనమాట. అప్పటికే తెలంగాణ ఉద్యమం గట్టిగా నడుస్తూనే ఉంది. తెలంగాణ డిక్లేర్ చేసినా కానీ అప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఏంటి అన్నప్పుడు, ఐఎంజీ భారత అనే సంస్థకి, ఆ సంస్థ హెడ్ వచ్చేసి బిల్లీ బాబు, అతనికి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు ఎన్నికలు ఇక 2 నెలలు ఉన్నాయనగా అప్పటికప్పుడు 850 ఎకరాలు ప్రభుత్వం నుంచి ఇచ్చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగున్నారు. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానికి మొగ్గు చూపల, అప్పుడు పెద్ద న్యూస్ అయింది అది. ఆ తర్వాత దీనికి సంబంధించేసి బిల్లీ బాబు కోర్టుకు వెళ్ళాడు. ఆ భూములు అన్ని అఫీషియల్గా చంద్రబాబు గారు మాకు ఇచ్చున్నారు, అఫీషియల్గా అంతా కూడా మేము డబ్బులు కూడా చెల్లించామన్నట్టు, మొత్తం డెవలప్ చేయడం అన్నట్టు అక్కడ అంతే. విన్ విన్ సిచ్యువేషన్ వైజ్. చంద్రబాబు ఏంటి ఎప్పుడు కూడా, ఏమయ్యా మీకు ఏం కావాలి చెప్పండి, ఇవి కావాలా, రైట్ మాకైతే ఇది కావాలి, ఏం కావాలంటే ఆయనకి రూపాయి కూడా వద్దంటాడు, రాష్ట్రానికి ఇదిగో ఈ కంపెనీలు తీసుకురండి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మీరు అవి పెట్టండి ఇవి పెట్టండి అని అంటాడు. అలా ఈ బిల్లీ బాబు వాళ్ళు ఐఎంజీ భారత్కి సంబంధించి కూడా 850 ఎకరాలు కేటాయించున్నారు. ఇక ఆ కోర్టుకి ఈ కోర్టుకి వెళ్ళిన మూమెంట్లోనే తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ కలగలిపి ఏం చేసినాయి, ఫైనల్లీ ఆ భూములు ప్రభుత్వానివే, ఏ కంపెనీకి వద్దు అన్నారు. రైట్. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆ భూములు వేరే కంపెనీకి ఇస్తే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి తీసేసుకున్నాడు ఈ ఐఎంజీ భారత. అప్పటి నుంచి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు అది ప్రభుత్వం అని చెప్పేసి కోర్టులే చెప్పేసినాయి. ఇంక ఇందులో ఫారెస్ట్ ఎక్కడుంది, ఆ చుట్టుపక్కల వచ్చేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ఉంది, విప్రో ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, చుట్టుపక్కల మొత్తం కూడా ఆకాశ హార్మాలు, అండ్ ఆ పక్కన మైహోం విహంగా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కాంక్రీట్ జంగిల్ లాగా అనుకోవచ్చు. అదొక ప్రపంచం అనమాట. చుట్టూ పెద్ద ఫెన్సింగ్ ఉంటుంది, పెద్ద పెద్ద గోడలు, ప్రహరీలు, లోపల వచ్చేసి వేల మంది జనాలు, అసలు ఆ గేటెడ్ కమ్యూనిటీస్ అదొక ప్రపంచం అది మైహోం విహంగా. అయితే ఈవెన్ రెంట్కు ఉండేవాళ్ళు కూడా నెలకు వచ్చేసి 50,000 60,000 చెల్లించాలన్నమాట మెయింటెనెన్స్. మరలా చాలా సినిమాలు అక్కడే షూటింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు కవిత వచ్చేసి ఏమంటుంది, మీరు అవి ప్రభుత్వ భూములు అని చెప్తున్నారు, హెచ్సి భూములు కాదని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, మరి ప్రభుత్వ భూములు అయితే మైహోం విహంగా ఉంది కదా, 90 ఎకరాలు 60 ఎకరాలు ఆక్యుపైస్ కట్టారు, మరి వాళ్ళు ఏం చేస్తారు, మీరు ముందు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి, లేదా బుల్డోజర్ పట్టుకొని రండి కూల్చేసండి అది, బట్ మీరు రారు. మా హయాంలో వాళ్ళకి ఇచ్చారని అంటున్నారు కదా మీరు, మా హయాంలో మైహోం విహంగాకి, మైహోం రామేశ్వర వాళ్ళకి మేమెందుకు ఇస్తాం భూములు, మేము ఇచ్చిన భూములు కనుకైతే అది గవర్నమెంట్ భూములు అయితే రండి, మీరే రండి వచ్చి కూల్చేయండి అని చెప్పి సీమంటుంది. కానీ మీరు రారు, ఎందుకంటే మైహోం రామేశ్వర ఇప్పుడు బీజేపీ కదా, బీజేపీ మీరు ఒకటే, దాన్ని పెద్ద పెద్ద వాళ్ళు మీరెందుకు వెళ్తారు, హైడ్రా పేరుతో కూడా పేద బడుగు బలహీన మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు భయపెట్టారు తప్ప డబ్బులను మీరు ఏం చేయలేదని ఈమంటుంది. దానికి తోడు ఇదే భూములకు సంబంధించి కేసీఆర్ హయాంలో కనుక కోర్టు ఆర్డర్ కనుక వచ్చినట్టయితే 100% నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి 400 ఎకరాలే, కేసీఆర్ వచ్చేసి 800 ఎకరాలు కూడా అమ్మేసేవాడు. కోకాపేట చుట్టుపక్కల ఎన్ని భూములండి ఈయన అమ్మింది అసలు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని ఒత్తుకున్నది అదే,
ప్రభుత్వం నడపాలంటే భూములు అమ్మేది ఏంటి అని. బట్ నేను క్వశ్చన్ చేస్తున్నా, పాలకులు ఎవరైనా సరే ప్రభుత్వ భూములు అమ్మకుండా పరిపాలన చేసేలాగా సిచ్యువేషన్ ఉందా ఇక్కడ? ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటారు, పథకాలు కావాలంటారు, సంక్షేమం కావాలంటారు, డబ్బులు కావాలంటారు. డబ్బులు యాడ్ నుంచి వస్తాయి? మన అసెంబ్లీ సాక్షి చెప్పాడు రేవంత్ రెడ్డి, ఎన్ని లక్షల కోట్లు రేవంత్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసింది, దానికి నెల నెల వడ్డీ ఎంత కడుతుంది, ఉద్యోగాలకు ఎంత పోతుంది, పింఛన్లకు ఎంత పోతుంది, ఇంక చివరికి ఏం మిగులుతుంది, ఆ మిగిలినంత ఏం చేయాలి ఏంటి అని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, ఆ భూములన్నీ కూడా అటవీ భూములు కాదు, అవన్నీ కూడా ఒకప్పుడు వేరే ఒక కంపెనీకి చంద్రబాబు నాయుడు కేటాయించిన భూములు, ఆ కంపెనీకి సంబంధించేసి కేటాయింపు సరిగా జరగలేదని చెప్పేసి రాజశేఖర రెడ్డి వెనక్కి తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ కంపెనీలు కోర్టులో ఫైట్ చేస్తున్నారు. ఆ భూములు వచ్చేసి యథావిధిగా ఉండిపోయినాయి. 25 సంవత్సరాల పైగా ఉన్నటువంటి భూములు, అండ్ అంతకుముందు కూడా ఆ చెట్టో పొట్టో ఏదో ఒకటి ఉంటాయి. ఆటోమేటిక్గా సిటీ మధ్య ఈ భూములే కాబట్టి ఇక్కడ అవన్నీ వచ్చి చేరుతాయి. అంతే తప్ప అది ఫారెస్ట్ కాదు. ఫారెస్ట్ కానీ అయినట్టయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఊరుకోరు, అండ్ పర్యావరణం ఎన్విరాన్మెంటల్ ఊరుకోరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఊరుకోరు. కోర్టులు పర్మిషన్ ఇచ్చాయి, అవి ప్రభుత్వానివే అంటే అప్పుడు కదా మేము తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ బదలాయించున్నాం. దాన్ని బదలాయించి అక్కడ భూములు చదును చేసి ఆ తర్వాత మేము ఏమి కెమికల్ ఫ్యాక్టరీలు కడుతున్నామా? కాదే. ఐటీ పార్కులు, ఆడ పొల్యూషన్ ఏమి ఉండదు, చుట్టుపక్కల మొత్తం ఐటీ పార్కులే కదా, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. మొత్తం డెవలప్మెంట్ ఆ వచ్చిన డబ్బుతో రాష్ట్రాన్ని బాగు చేస్తామంటున్నారు. సో సింపుల్గా ఏంటంటే, నేమలేక ఓడలేదు, జింక బొత్సూరు రాలలేదు, అక్కడ వచ్చేసి కేవలం ఫారెస్ట్ కాదు, నార్మల్గా ఉన్నటువంటి ఒక పోరంబోకు భూములు లేదన్నప్పుడు నార్మల్ భూములు ఎవరు వాడలేదు కాబట్టి చెట్లు పెరిగాయి, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. అదే ఈరోజు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేను క్రాస్ చెక్ చేసి నాకు అది అనిపించింది. బట్ నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అనేది కూడా అదే. ఏమనంటే ఆల్రెడీ హెచ్సికు సంబంధించి గతంలోనే ఒప్పందం జరిగిందని, హెచ్సి నుంచి భూములు బదలాయింపు జరిగిందని, దానికి గాను వీళ్ళకి వేరే గోపన్నపల్లిలో సర్వే నెంబర్ 25 సర్వే నెంబర్ 25 సర్వే నెంబర్ 36, 37లో 397 ఎకరాలు కేటాయించని అన్నారు. సో గోపన్నపల్లి కూడా మంచి కాస్ట్లీ ఏరియా, అది కూడా. అక్కడ ఉన్న వీళ్ళకి భూములు, ఇక వీళ్ళకి ఈ భూములకు సంబంధం లేదు అని వీళ్ళు అంటారు. హెచ్సి విద్యార్థులు, హెచ్సి వాళ్ళు ఏమంటారు, అలా లేదు, సర్వే జరగలేదని వాళ్ళు అంటారు. బట్ రేవంత్ రెడ్డి ఒక డాక్యుమెంటే చూపించారు. సో ఫైనల్గా నేను చెప్తున్న కూడా ఏంటంటే, ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టడం నేను కోరుకుంటున్నా. బట్ అవి నార్మల్ భూములే, మొత్తం కూడా మేము వచ్చేసి అలా చేయట్లేదు, కేవలం 400 ఎకరాలే చేస్తున్నాము. అది కూడా స్టేజెస్ వైజ్ అని చెప్తున్నారు కాబట్టి ఇక డెవలప్మెంట్ అన్నా కానీ, లేదన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఆదాయం సమకూరాలన్నా కానీ, ఉపాధి కల్పన జరగాలన్నా కానీ ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇక ఆ వేళ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది కూడా ఎలాగా, అన్ని రూల్స్ ఫాలో అవుతూ పర్యావరణ అనుమతులు అవన్నీ ఉండబెట్టి, అండ్ మోరోవర్ అసలు డీమ్డ్ ఫారెస్ట్ కాదు, నార్మల్ ఫారెస్ట్ కాదు, అది నార్మల్ భూములు. అండ్ గతంలో వేరే కంపెనీలు కేటాయించిన భూములు, అప్పుడు ఎవరు నేరెత్తలేదు, ఈ మధ్యలో ఎవరు నేరెత్తలేదు. తీరా గవర్నమెంట్ వచ్చేసి ఆ భూములు ప్రభుత్వానికి చెందినవి అనగానే ఇక ప్రభుత్వం వచ్చేసి ప్రైవేట్ కంపెనీలకు సంబంధించేసి వేలం వేసి అప్పచెప్దని అనుకోగానే ఇక మీద పడిపోతూ ఉన్నారు. ఏ రకంగా, నక్కల్లాగా అంటూ ఉన్నారు. సారీ, అనుకోకుండా కరెంటు పోయింది, నేను జస్ట్ వాయిస్ అయితే ఇచ్చేస్తాను చూడండి. ఆల్మోస్ట్ క్లారిటీ ఎండింగ్ కూడా వచ్చేసింది. సో నేను చెప్తున్నది ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా వైలేషన్ లేదు. ఆల్రెడీ చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఎవరో లాయర్ వెళ్ళినట్టున్నాడు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండే విధంగా అయితే కనిపిస్తుంది సిచ్యువేషన్. అయితే 2004 ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఐఎంజీ భారత అనే సంస్థకు సంబంధించి ఢిల్లీ బాబు అనే వ్యక్తికి సంబంధించి భూ కేటాయింపులు జరిపిన తర్వాత 2004లో గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు వచ్చేసి మన రాజశేఖర రెడ్డి వచ్చినాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న కదా, ఆయన కూడా చంద్రబాబు నాయుడు హ్యామ్ చేసిన కేటాయింపులు హడావుడి చేస్తున్న మూమెంట్లోనే ఇక్కడ ఏమీ జరగలేదు కాబట్టి, ఏది నిర్మాణాలు కానీ రిమైనింగ్ ఏమి, ముందు ఆ భూములు ఆపేంటారు బాబు అన్నారు. ఎందుకు? 100 ఎకరాల భూములు పక్కన వచ్చేసి ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఖచ్చితంగా రేపు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది. వెస్ట్ హైదరాబాద్ అంటే మొత్తం ఇంకా అదే. ఇటువంటి మూమెంట్లో ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళకి అప్పచేయడం కరెక్ట్గా చెప్పి ఆయన వెనక్కి తీసుకున్నాడు. అప్పటి నుంచి ఐఎంజీ భారత్ వాళ్ళు కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. చివరికి వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అప్పుడు గెలిచేస్తున్నారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందే, ఆ ప్రభుత్వం చెందినటువంటి భూములు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి అన్నప్పుడు వేల వేసి అమ్ముతున్నారు. వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని, ప్రజలని బాగు చేస్తారన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా ఇష్యూ. అయితే ఒక జర్నలిస్ట్గా, ఒక నార్మల్ నేచర్ లవర్గా అయితే ఆ భూములు అలాగే ఉంచమని నేను చెప్తా. అన్ని భూములు అలాగే ఉంటే ఎట్టగాయి బాబు, డెవలప్మెంట్ కావాలి కదా అంటున్నారు కాబట్టి, సో అన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ వైలేషన్ అనేది ఏమీ లేకుండా ముందుకెళ్తారని కోరుకుంటూ ఉన్నాం.